సీఎం బట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మేము కూడా వారిలాగా ఇంట్లో కూర్చున్నామని ఆయన స్పష్టం చేశారు. నిమిషం నిమిషానికి సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితిని తెలుసుకుంటున్నారని తెలిపారు. నిన్న బీహార్ వెళ్లిన సాయంత్రానికి హైదరాబాద్ చేరారని భట్టి వివరించారు. విపక్షం చేసే విమర్శలు వాస్తవం కాదని ఆయన అన్నారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం 24 గంటలు అప్రమత్తంగా ఉందని భట్టి పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. సంబంధిత అధికారులతో పాటు స్పెషల్గా ఆఫీసులను కూడా ఆయా ప్రాంతాలకి డ్యూటీలు వేసి వాటన్నిటిని పర్యవేక్షించడానికి ఆఫీసులను కూడా కేటాయించి పంపిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన అనుక్షణం మానిటర్ చేస్తూ పనిచేస్తూ ఉన్నాం. సరే, ఈ రాష్ట్రంలో వరదలు వస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులంతా కూడా సీఎం అంతా కూడా బీహార్లో ఎన్నికల ప్రచారం చేస్తుండ్రు. అక్కడ ఎన్నికలు ఎప్పుడైతే తెలియదు, ఇప్పుడు మాత్రం పోయి అక్కడ చేస్తున్నారు. అంటే చెప్పడానికి కొంచెం మరి అవగాహన ఉందో లేదో తెలిసినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు నిన్న ఉదయం వెళ్ళారు, సాయంత్రం 4 గంటలకే ఇక్కడికి వచ్చారు. 4 గంటలకు ఆడ బయలుదేరి 6:30కి ఎన్నే ఉన్నాయి. అవగాహన లేకుండా నోటుకొచ్చి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. మీలాగా లోపల కూర్చోలే మేము. నిత్యం దానిపైన దృష్టి సారించి ప్రతి అంశాన్ని కూడా మినిట్ టు మినిట్ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ ఉన్నారు. మిగతా మంత్రులు కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులంతా అదే పని మీద ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు పూర్తిగా అదే పని మీద పెట్టాం. సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో వరదలో చిక్కుకున్న బాధితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. బాధితుడు స్వామితో పాటు పిట్ల మహేష్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితి గురించి ఆరా తీశారు. భయపడొద్దని, పూర్తిగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. సహాయ చర్యల్లో జిల్లా కలెక్టర్ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. కేంద్రం తరపున బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తామని సంజయ్ తెలిపారు. వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. వర్షం సడన్ గా బాగుపడ్డది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మీ ఐదుగురు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు. మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా? ధైర్యం ఉండండి, మాడుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి. నేను మాడుతున్నాం. అందరం చూస్తున్నాము, అందరం చూస్తున్నాము. భోజనం గిట్లా వచ్చింది? ఏమన్నా భోజనం గిట్లా వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు. అదే నువ్వు వస్తారు, అక్కడ ఉంటాను చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ నేను కూడా మాడుతున్నా. ఇంకేంటి? సరే. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా నాయకులు కూడా పార్టీ అగ్రనేతలకు ఫుట్బాల్ గా గిఫ్ట్ గా ఇస్తారని చెప్పారు. పార్టీ బలోపేతానికి ఇది ఒక సూచికగా నిలుస్తుందని అన్నారు. బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తనదైన స్టైల్లో రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారమవుతున్నాయి. బీజేపీ లోపల రాజకీయ సందేశం పంపించేందుకు ఈ వ్యాఖ్యలు ఉపయోగపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం. పార్లమెంట్ సభ్యులు ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు, కానీ కొంతమంది డేరు చేసి బయట చెప్తున్నారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేస్ గాని, ఎంపీస్ గాని, జిల్లా నాయకులు గాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గాని బాధలుంది కానీ చెప్పనికి వెనుక ముందు అవుతున్నారు. నేను మా కేంద్ర పెద్ద నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, కాపాడండి తెలంగాణ బీజేపీని, కాపాడండి. ఇవాళ నేను నిన్న మా రామచంద్ర అన్న గారిది ఒక స్టేట్మెంట్ చూసిన. చాలా మంది ఎంపీలు
చాలా మంది ఎక్స్ ఎమ్మెల్యేలు, చాలా మంది ఎమ్మెల్యేలు మాతో సంపర్కంలో ఉన్నారు అని రామచంద్రరావు గారు ఒక మాట చెప్పినారు. అసలు ఎందుకు వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నాం? ఎందుకు బయట ఓలు మన పార్టీలు వస్తారా అని ఆలోచన మనం చేస్తున్నాము. ప్రతి ఒక్క నియోజకవర్గంలో మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు గుర్జాల జగన్మోహన్, మురళీమోహన్ కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో కాణిపాకం ప్రాంతం నిండిపోయింది. భారత నౌకాదళ భవిష్యత్తు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఇకపై నావికా దళంలో వినియోగించే యుద్ధ నౌకలు పూర్తిగా భారత్లోనే తయారవుతాయని తెలిపారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనమని అన్నారు. 2050 నాటికి దేశం 200 యుద్ధ నౌకలను స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇకపై విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విశేషంగా చర్చించబడుతున్నాయి. वारशिप की कमीशनिंग के अवसर पर मैं एक और बात आप लोगों से साझा करना चाहूंगा। कुछ समय पहले हमने एक और कमीशनिंग देखी थी आईएनएस तमाल की। वह एक मल्टी रोल स्टील्थ फ्रिगेट है जिसे रूस में बनाया गया और हाल ही में कुछ समय पहले उसे भारतीय नौसेना में शामिल किया गया। आईएनएस तमाल का इंडक्शन हमारे लिए गौरव का विषय है, लेकिन इससे भी बड़े गौरव का विषय यह है कि भारत के लिए फॉरेन मेड शिप का आखिरी ऑर्डर था। जब हम डिसाइड कर चुके हैं कि फ्यूचर में इंडियन नेवी के लिए कोई भी जहाज विदेश में नहीं बनेगा, हम अपने जहाज स्वयं ही भारत में बनाएंगे। देवियों और सज्जनों, यह आत्मनिर्भरता का हमारा पक्का संकल्प है। यह डिफेंस प्रोडक्शन में सेल्फ रिलायंस की ओर हमारा ये बहुत ही डिसाइसिव स्टेप है। आइए కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు పంట పొలాలు, నివాస ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రైలు పట్టాలు, రహదారులకు పైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తాజా డ్రోన్ దృశ్యాలు జిల్లాలోని వర్షాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ సహాయక చర్యలు ప్రారంభించారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నారు. జిల్లాలో వర్షాలు తగ్గకపోతే పరిస్థితి మరింత విషమించవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తయారు చేసిన 99 అడుగుల మహా మట్టి గణపతి విగ్రహం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. గంగానది తీరం నుంచి తెచ్చిన 16 టన్నుల పవిత్ర మట్టిని ఉపయోగించి ఈ విగ్రహాన్ని నిర్మించారు. 150 మంది కార్మికులు దాదాపు 3 నెలల పాటు కష్టపడి త్రిముఖ నాగ మహాగణపతిని తీర్చిదిద్దారు. గణనాథుడి ఈ మహా విగ్రహం పండుగకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి దర్శనం చేస్తున్నారు. నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఈ వినూత్న విగ్రహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుంటూరులో భక్తి, ఉత్సాహం, అద్భుత కళా ప్రదర్శన కలిసి ఒక ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరామ సాగర్ ప్రాజెక్టుకు జోరుగా వర్షాలు కురవడంతో భారీగా వరద నీరు చేరింది. దీంతో 25 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 50,000 క్యూసెక్ల వరద చేరుగా అవుట్ఫ్లో 1,30,392 క్యూసెక్లుగా నమోదైంది. ఇందిరమ్మ కాలువ, కాకతీయ కాలువ, ఎస్కేప్ గేట్లు, సరస్వతి కాలువ, లక్ష్మీ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని హెచ్చరించారు. వర్షాలు కొనసాగితే ఇంకా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గ్రామాల ప్రజలు భయోందోళనకు లోనవుతున్నారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగ్పూర్లో 250 ఏళ్ల నాటి తెక్డి గణేష్ ఆలయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ ఆలయంలో గణనాథుడు స్వయంభూగా వెలిశాడని స్థానికులు చెబుతున్నారు. తొలుత 3 అడుగుల పరిణామంతో ఉన్న విగ్రహం క్రమంగా పెరుగుతూ వచ్చిందని విశ్వాసం. ఏ కోరిక కోరినా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. వినాయక చవితి నాడు లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలి వస్తారు. గొండురాజు భక్తు బూలన్ షా 1702లో నిర్మించిన ఆలయమని తెలుస్తుంది. ప్రస్తుతం పెద్దదవుతూ వచ్చిన ఆ మహా గణపతిని చూసేందుకు భక్తులు ఉత్సాహంగా తరలి వస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. హవేలీ ఘన్పూర్ మండలంలో ధూప్ సింగ్ తాండా నీట మునిగింది. పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. పసుపులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో 40 సెంటీమీటర్ల వర్షం పడడంతో ప్రభావం మెదక్ జిల్లాపై పడింది. రామాయంపేట పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. పలు కాలనీలు నీట మునిగాయి. మెదక్ పట్టణంలోని సాయిసాగర్, బృందావన్, తారక రామానగర్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. తూప్రాన్లో గాయత్రీనగర్ నీట మునిగింది. జాతీయ రహదారిపై రాకపోకలు ఆగిపోయాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. విజయవాడ సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ప్రతిష్ఠించిన 72 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన భక్తిభావంతో విఘ్నేశ్వరుడికి ప్రార్థనలు చేశారు. గణనాథుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని నిర్వాహకులు తెలిపారు. గణేశ చతుర్థి సందర్భంగా ఏర్పాటైన ఈ విగ్రహం ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. నగరంలో పండగ ఉత్సాహం అలుముకుంది.
తమిళనాడులోని హూసూర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు వినూత్నంగా గణనాథుడిని ప్రతిష్ఠించారు. పుష్పరాజ్ స్టైల్లో గణపతిని అలంకరించి ఎర్రచందనం దుంగల తీరుగా గణేష్ మండపాన్ని నిర్మించారు. ఈ ప్రత్యేక మండపం చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అభిమానులు తమ ఆరాధ్య నటుడిపై ప్రేమను గణనాథుడి రూపంలో వ్యక్తం చేశారు. ఈ వినూత్న విగ్రహం, మండపం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ అభిమాన్యం, భక్తి కలయికగా ఈ మండపం నిలిచింది. ప్రాంతమంతటా చర్చనీయాంశంగా మారింది. அதுக்குள்ள பார்த்தீங்கன்னா பழைய கால கோட்டை, அந்த மூணாறு அதுவும் அதுக்கப்புறமா அந்த காளி ஆகட்டும் 4 டேஸ் அங்கே ரெஸ்ட் பண்ணிருக்காங்க. இல்லையா இந்த ஃபாரின்ல இருக்கிறவங்க அது லேடு அது உத்தராலே కెమెరా మిత్తేనా 2 సార్లు అసిస్టెంట్ అది పుష్పట్టు కదా డబల్ సిక్కావతో పుష్ప ఉన్నట్లే ఉన్నారు ఇద్దరు. ఇవో సిక్కావత్ గూగుల్ ಏನ ಸತೀಶ್ పోతున్నాడు గాలి ఉండలేదు ఆవులు గో పూజ అంటే గో అంతా మనంతా రెడీ చేయాలి. తెలుసుకోవాలి